హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి బెస్ట్ టీంని అయితే ప్రకటించడం జరిగింది. ఈ టీంలో వచ్చేసరికి ఎవరెవరికి చోటు లభించడం జరిగింది, అదేవిధంగా టీంకి ఎవరు కెప్టెన్ చేస్తున్నారు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే విశ్వ విజేతగా అయితే నిలవడం జరిగింది. 17 సంవత్సరాల తర్వాత నిరీక్షణకు అయితే తెరపడిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఐపీఎల్లో అన్ని టీంలు అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది. కొన్ని టీమ్స్ మాత్రం అయితే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయినా కానీ మరికొన్ని టీంలు మాత్రం అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ సీజన్ మాత్రం అయితే సక్సెస్ఫుల్గా అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సీజన్లో వచ్చేసరికి బెస్ట్ ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, అసలు ప్లేయింగ్ లెవెల్లో వచ్చేసరికి ఎవరెవరికి చోటు లభించడం జరిగింది అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా ఓవరాల్గా బెస్ట్ ప్లేయింగ్ 11కి కెప్టెన్గా వచ్చేసరికి మన రోహిత్ శర్మని అయితే నియమించడం జరిగింది. అనువుగా షాకింగ్ నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సీజన్లో వచ్చేసరికి రోహిత్ శర్మ అసలు కెప్టెన్సీ చేయలేదు, అయినా కూడా కెప్టెన్సీ అయితే నియమించడం జరిగింది. ఒక మిరాకిల్ అని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే రోహిత్ శర్మ ఆప్షన్ ఇస్ గుడ్, మంచిదే. కాకపోతే ప్రజెంట్ ఉన్న కెప్టెన్లో ఎవరినో ఒకరు తీసుకుంటే మాత్రం అయితే బాగుండేది. కాకపోతే రోహిత్ శర్మ అయితే నియమించడం జరిగింది. దీనిపైన కూడా సిద్ధు సింగ్ మాత్రం అయితే చెప్పడం జరిగింది. రోహిత్ శర్మ ఇస్ బెస్ట్ ప్లేయర్, రోహిత్ శర్మ వచ్చేసరికి ఐపీఎల్లో బెస్ట్ కెప్టెన్ అయితే చెప్పడం జరిగింది. అతని కెప్టెన్స్లో ముంబై ఇప్పటివరకు అయితే 5 ట్రోఫీలు అయితే నెగ్గడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని అతన్ని అయితే కెప్టెన్ చేయడం జరిగిందని అయితే సిద్ధు సింగ్ మాత్రం అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ ప్లేయింగ్ 11కి వచ్చేసరికి కెప్టెన్గా అయితే రోహిత్ శర్మ అయితే నియమించడం జరిగింది. అసలు ప్లేయింగ్ 11లో వచ్చేసరికి ఎవరెవరు ఉన్నారు అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ఓవరాల్గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే మన టీమిండియా తరపు నుంచే ఎక్కువ మంది ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ 7 మెంబర్స్ అయితే ఉన్నారు ప్లేయింగ్ 11లో చూసుకుంటే. ఓవరాల్గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఓపెనింగ్ పొజిషన్లో అయితే ఎంపిక చేయడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే జాస్ బట్లర్ 1 డౌన్గా, ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి 4th పొజిషన్కి అయితే ఎంపిక చేయడం జరిగింది. నికోలస్ పురన్ వచ్చేసరికి 5వ పొజిషన్లో అయితే ఎంపిక చేశారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా వచ్చేసరికి ఆల్రౌండర్ కేటగిరీకి అయితే ఎంపిక చేయడం జరిగింది 6-7 స్థానాలకు వచ్చేసరికి. అదేవిధంగా స్పెషలిస్ట్ స్పిన్నర్గా వచ్చేసరికి నూర్ అహ్మద్ని అయితే ఎంపిక చేయడం జరిగింది. ఈ సీజన్లో నూర్ అహ్మద్ వచ్చేసరికి హైయెస్ట్ వికెట్ టేకింగ్లో వచ్చేసరికి 2nd పొజిషన్లో ఉండడం జరిగింది. అదేవిధంగా పేస్ బౌలింగ్లో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, జోస్ అజ్రువుడ్ని అయితే పేస్ విభాగంలో అయితే ఎంపిక చేయడం జరిగింది. ఓవరాల్గా ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఈ ప్లేయింగ్ 11లో ఉన్న ప్లేయర్స్ మాత్రమైతే ఈ సీజన్లో అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. అందుకే వీళ్ళనైతే ప్లేయింగ్ 11లోకి అయితే ఎంపిక చేశారని కూడా క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. ఓవరాల్గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జాస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్, నికోలస్ పురన్, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, నూర్ అహ్మద్, ప్రసిద్ధ్ కృష్ణ, జోస్ అజ్రువుడ్, జస్ప్రీత్ బుమ్రాతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో చూసుకుంటే టీమిండియా ప్లేయర్స్ మాత్రం అయితే 7 ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది. రిమైనింగ్ ప్లేయర్స్ వచ్చేసరికి ఫారెన్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే బెస్ట్ ప్లేయింగ్ 11 మాత్రం అయితే బాగానే ఉంది. ఈ ప్లేయింగ్ 11 పైన మీ కామెంట్ ఏంది? అసలు బెస్ట్ ప్లేయింగ్ 11లో వీళ్ళు సెట్ అయ్యారా, లేదా ఇంకెవరైనా ఉంటే బాగుంటుందా అనే అయితే విషయాల గురించి మీరు కామెంట్ రూపంలో అయితే తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.